సో అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఈరోజు డేట్ 31st జూలై. సో ఇంకా మన ఫెస్టివల్ కి 45 days మాత్రమే ఉంది. సో ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఫేస్ కి సంబంధించి అప్డేట్స్ చూపిస్తాను. 4 ఫేస్లు అయితే రెడీ అయిపోయినాయి, ఇంకో ఫేస్ అయితే రెడీ అవ్వాలి. సో టోటల్ గా సో కంప్లీట్ గా బడా గణేష్ సంబంధించిన ఫేస్ రెడీ అయింది. సో మెయిన్ ఫేస్ కానీ అండ్ ఆల్సో మనకి మట్టి కూడా వచ్చిందంట. సో అది వీలుంటే చూపిస్తాను ఎక్కడ ఉన్నాయో. సో ఇంకోటి మనకి కార్పెంటరీ మన వాళ్ళు ఇంకా 2-3 days లో వచ్చేస్తారు. షెడ్కి సంబంధించిన కవర్స్ కప్పాలి కాబట్టి సో దానికి సంబంధించిన వర్క్స్ చేయడానికి వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మట్టి కూడా హెల్ప్ చేస్తారు మట్టి కళాకారులకి. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లాస్ట్ దాకా చూడండి. సో 100 likes అయితే టార్గెట్ ఇచ్చిన, అది కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూడొచ్చు లాంగ్ వ్యూ ఒకసారి. సో మన బడా గణేష్ బొజ్జ కూడా కనిపిస్తున్నాయి. సో బొజ్జ అండ్ కాళ్ళు ఇవన్నీ జస్ట్ తాళ్ళతో సో కట్టి పెట్టారు అంతే. అండ్ ఇక్కడ చూడొచ్చు అడ్డంకారాలు కూడా పెట్టేసుకోరు ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ సో పైన మొత్తం ఇదంతా కనిపిస్తుందా, ఇదంతా అడ్డంకారాలు అయితే పెట్టేసుకోరు. సో షెడ్ కవర్ లాగా సో ముందుకు వస్తుంది. సో అదంతా ఫ్రంట్ టీం మన వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ ఫేస్ కి సంబంధించి అప్డేట్ చూడొచ్చు. సో మనకి ఫేస్ మొత్తం రెడీ అయిపోయింది. చూపించా. సో ఇదే, సో ఇది మెయిన్ ఫేస్. సో మొత్తం ఐస్ కానీ సో మొత్తం తొండం కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంది. అండ్ ఇది మన తొండం అండ్ దంతాలు కూడా సో ఇక్కడైతే పెడతారు అన్న వాళ్ళు. సో వన్స్ మొత్తం కంప్లీట్ అయినాక, మొత్తం అన్ని ఫేస్లు కంప్లీట్ అయినాక పెట్టేస్తారు. అండ్ కిరీటం భాగం చూడొచ్చు. సో నిన్న ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసుకోరు. సో ఇది మన బడా గణేష్ సంబంధించిన మెయిన్ ఫేస్ కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది. సో మిగతా వాటి కంటే సో చిన్నగా ఉంది, మిగతావి చిన్నగా ఉన్నాయి. సో ఇవి అయితే పెద్దగా ఉంది చూడొచ్చు. కిరీటం భాగం ఏ విధంగా ఉందో ఇక్కడ కిరీటం వస్తుంది. ఇదంతా మన ఐస్ తొండం భాగం. ఇదంతా కనిపిస్తుందా, ఇదంతా తొండం భాగం. అండ్ ఆల్సో ఇక్కడ దంతాలు వస్తాయి. ఆల్రెడీ నేను చూపించినట్టున్నా ఇక్కడ కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది మొత్తం కంప్లీట్ గా. అండ్ ఇక్కడ మన బడా గణేష్ సంబంధించిన సో చూడొచ్చు ఫేస్, ఇంకో ఫేస్. ఇది సైడ్ ఫేసులు అన్ని ఎప్పుడు చిన్నగా ఉంటాయి. సో సైడ్ ఫేసులు చూడొచ్చు ఎంత చిన్నగా. ఇవన్నీ మనకి బడా గణేష్ సంబంధించిన సైడ్ ఫేస్ ఏ విధంగా రెడీ చేస్తారో చూపిస్తాను. సో ఆల్రెడీ మధ్య చేస్తారు, ఈరోజు మొత్తం కంప్లీట్ గా సో వెల్డింగ్ అనేది చేస్తారు. ఇదంతా మన కిరీటం భాగం. సో కిరీటం అండ్ ఆల్సో అక్కడ నుంచి కిరీటం కనిపిస్తుంది కదా, ఇదంతా కిరీటం భాగం. కిరీటం నుంచి మళ్ళీ ఫేస్ నుంచి తొండం వస్తుంది. తొండం కూడా మనకి పెడతారు, తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఇక్కడ దంతాలు రాబోతున్నాయి, ఇంకా కంప్లీట్ కాలే. సో కంప్లీట్ అయినాక చెప్తాం. ఇదంతా సో కంప్లీట్ గా ఇస్తారు. అండ్ ఇక్కడ కూడా అంతే. ఈ ఫేస్ మన బడా గణేష్ సైడ్ ఫేస్ కి 4 వస్తాయి. మెయిన్ ఫేస్ మధ్యలో వచ్చి సైడ్ కి 4 వస్తాయి. సో మెయిన్ ఫేస్ మధ్యలో మొత్తం టోటల్ 5 కదా. సో 5 లో మెయిన్ ఫేస్ ఒకటి మధ్యలో వస్తాయి, మిగతా ఇట్స్ రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 2 వస్తాయి. సో ఇక్కడ చూడొస్తాం ఏ విధంగా అయితే ఉందో. మనకి వెల్డింగ్ అనేది చేస్తారు, ఇంకా దంతాలు పెట్టాలి. దంతాలు పెట్టినాక సో కంప్లీట్ గా వర్క్ అయినా లోపల రింగ్స్ కూడా రెడీ. ఇక్కడ కూడా అన్న వాళ్ళు చూడొచ్చు. సో లోపల కర్వ్స్ సెమీ సర్కిల్ కర్వ్స్ ఉంటాయి కదా, అవైతే అరేంజ్ చేస్తారు. సో మనకి ఫేస్ సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. సో చూడొచ్చు సో మొత్తం ఏ విధంగా రెడీ చేస్తారు. సో ఇదంతా ఫేస్ సంబంధించి అప్డేట్ అంతా. సో మొత్తం లోపల కూడా మళ్ళీ యాంక్లర్స్ లాగా నాకు చేసి పెట్టచ్చు. సో లోపల సపోర్ట్ అని ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఇదంతా తొండం సంబంధించిన అప్డేట్ గా, సారీ ఫేస్ రైట్ మొత్తం కంప్లీట్ గా ఫేస్ రెడీ అయినాక అప్పుడు మళ్ళీ లిఫ్టింగ్ అనేది చేస్తారు. మొత్తం కంప్లీట్ కాలేదు కదా అప్పుడు. ఫోర్త్ ఇది మన నిన్న ఆల్రెడీ కంప్లీట్ కాలి. సో ఈ రోజు మొత్తం కంప్లీట్ చేసేది. సో కిరీటం నుంచి అండ్ ఆల్సో ఫేస్ దాకా. సో ఇదంతా మనకి ఫేస్ అండ్ తొండం భాగం. ఇప్పుడు సైడ్ ఫేస్లు అన్ని సో చిన్న ఉంటాయి. ఇది సైడ్ ఫేస్ కాబట్టి కొంచెం చిన్న అయితే ఉంది. ఇదైతే చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇది మన మెయిన్ బడా గణేష్ ఫేస్. సో యాంక్లర్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు. నేను చెప్పిన ఆల్రెడీ సో సపోర్ట్ గా లోపల యాంక్లర్స్ లాంటివి కూడా పెడతారని. సో ఇవన్నీ సో మెయిన్ యాంక్లర్స్ వస్తాయి. సో రాడ్ కూడా వస్తాయి స్ట్రైట్ గా. సో ఇదంతా సో మన బడా గణేష్ సంబంధించి మెయిన్ ఫేస్ ఇది. సో ఇవన్నీ సైడ్ ఫేస్. అండ్ ఆల్సో పైన చెప్పి జస్ట్ వెల్డింగ్ వెళ్ళే చుట్టుకొని అయితే పెట్టుకోరు తాళ్ళతో. సో చూడొచ్చు బాడీ బుజ్జ భాగం మొత్తం తాళ్ళతో చుట్టుకో. ఇవి మన బడా గణేష్ స్టేజ్ బేస్ కూడా ఎక్స్టెండ్ అనేది చేసుకుంటారు ప్రెసెంట్ ఇంకా సో ఇంకా ఇది ఎక్స్ట్రా స్టేజ్ కి సంబంధించి అప్డేట్.
సో ఇక్కడ నమస్తే. సో ఇక్కడ సో సైడ్ ఫేస్ సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో నిన్న వెల్డింగ్ అనేది చేస్తారు కదా, సో ఇదంతా తొండం అండ్ ఐస్. సో అక్కడ చూడొచ్చు రిటర్న్ భాగం. ఇక్కడ మంచిగా వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో అది కూడా చూపిస్తాం. సో మోస్ట్లీ ఎక్కువ అప్డేట్స్ లేవు, సో కొంచెం అప్డేట్స్ ఉన్నాయి అండ్ చెప్తున్నాం. అండ్ ఇట్లా వెల్డింగ్ అనేది చేస్తారు, చూడొచ్చు ఏ విధంగా వెల్డింగ్ అనేది చేస్తారో. ఒక్కొక్క రాడ్ సో సింగిల్గా సో వెల్డింగ్ అనేది చేసుకుంటూ వెళ్తారు ఉన్న వాళ్ళు. సో కరెక్ట్ పొజిషన్లో వచ్చేటట్టు చేసుకొని సో వెల్డింగ్ అనేది చేసుకుంటారు. సో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఒక్కొక్కటి మెజర్మెంట్ తీసుకొని నేను సార్ ప్రతిరోజు వస్తుండు శిల్పిరాజు చూస్తారు అయితే. సో ప్రతిరోజు వచ్చి సో మెజర్మెంట్ తీసుకొని అంటే ఎట్లా వర్క్స్ నడుస్తున్నా చూసి సో వీళ్ళ మన నాగబాబు టీం వాళ్ళకి సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ అక్కడ చేతులు కూడా రెడీ అయిపోయినాయి. సో అది కూడా చూపిస్తాం. ఆల్రెడీ నిన్న చూపించిన చేతులు బడగానికి సంబంధించిన చేతులు ఇవి. సో ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా 4 ఉన్నాయి, ఇంకా అక్కడ లోపల కూడా ఉంటాయి, అది కూడా చూపిస్తాం. ఇక్కడ సీగులు సన్న సీగులు ఆల్రెడీ నేను చూపించాను కదా. ఇంకా మనకి అక్కడ సో ఇంకా ఇక్కడ ఒకటి 5 లోపల ఇంకో 5 ఉంటాయి చూడొచ్చు. ఇక్కడ 4, 5, 6, 7 ఇంకా అక్కడ 3 ఉన్నాయి. 7, 3, 10 టోటల్ 10 ఉన్నాయి. సో ఆల్రెడీ చెప్పిన ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. సో ఇక్కడ మొత్తం మనకి ఫేస్ వర్క్ అయినాక ఇంకా జాలి పెట్టడం ఫిక్స్ చేసినాక జాలి పెట్టడం స్టార్ట్ చేస్తారు ప్రెజెంట్. సో మొత్తం ఫేస్ అన్ని కాల్స్ అన్ని ఫిక్స్ చేసి సైడ్కి పెట్టుకుంటారు. చేతులు అన్ని అయిపోయినాక లిఫ్టింగ్ అనేది చేస్తారు. లిఫ్టింగ్ చేసి సైడ్లకి 5 అండ్ ఇటు 5 సో ఫిక్స్ చేసుకొని పెట్టేసుకుంటారు. సో ఫిక్స్ చేసుకొని పెట్టేసుకొని తర్వాత సో మన బడగనేసి కాళ్ళు అవన్నీ మొత్తం జాయింట్ వెల్డింగ్ అని చేసి చేతులని వెల్డింగ్ మొత్తం అన్ని కంప్లీట్ అయినాక ఫిక్సింగ్ చేయడం అంటే మన బడగనేసి రూపం రావడానికి సో మన వెల్డర్స్ అన్న వాళ్ళు సో వెల్డింగ్ చేస్తారు కదా. ఆ వెల్డింగ్ అయినాక ఇంకా మెల్లగా మెష్ అనేది జాలి అనేది పెట్టేసుకుంటారు. ఎందుకంటే మట్టి ఏమంటారు అప్లై చేసేటప్పుడు ఇలాంటి డైరెక్ట్ ప్లెయిన్గా స్ట్రైట్గా అప్లై చేసుకుంటూ పోతారు. మన మట్టి కళాకారులు జోగారావు సార్ అండ్ ఆల్సో మన తమిళనాడు టీమ్ మూర్తి సార్ కూడా వచ్చి మనకి మొత్తం మట్టికి సంబంధించి వర్క్స్ అయితే చేస్తారు వీళ్ళు ఎవ్రీ ఇయర్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూడొచ్చు అప్డేట్. సో మేజర్గా అప్డేట్స్ అయితే ఇవే. సో థ్యాంక్ యూ సో మచ్. సో మేజర్గా అప్డేట్స్ మనకి ఫేస్కి సంబంధించి అప్డేటే ఉంది. సో 5 ఫేస్లు అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయింది. సో 5 ఫేస్లు కంప్లీట్గా చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ దాకా చూసినందుకు. సో నెక్స్ట్ అప్డేట్లో వెళ్దాం. జై శ్రీరామ్.